మరి ఇది రామోజీరావు భయపెడుతున్నాడా ఇంకొకరు భయపెడుతున్నాడా దీంట్లో తెలియదు. ఇది రామోజీరావు పత్రిక కాబట్టి రామోజీరావు అనుకోవాలి. పోనీ అలా అనుకుందామంటే రాధాకృష్ణ అదే పెట్టాడు. దీంట్లో కూడా ఎక్కడా లేదు, ఎవరిచ్చారో లేదు ఈ భయపెట్టే ప్రకటన. కింద చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఈ గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇది వీళ్ళు ఇచ్చారని అనుకోవాలి. ఏం రాశారంటే దీంట్లో మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో జరగబోయేది ఇదే, జగన్ దుర్మార్గ చట్టంతో కింద కొన్ని మళ్ళీ బాబుని రప్పిద్దామని అన్నారు. వీళ్ళ దిక్కుమాలిన దీనిల కోసం ఏ రకంగా ఎక్కడికి జారుతుపోతున్నారు అనేది చూడాలంటే ఇది ఒకటి. దీంట్లో ఇచ్చారు, ఇది జనరల్ పత్రిక ప్రకటన. ఎక్కడ కానీ ఎవరిచ్చారో లేదు, అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక్క ఈ పత్రికలో మాత్రమే వాళ్ళ పాలసీ అనుకుంటా అడ్వర్టైజ్మెంట్ అని ఉంది రాశారు. ఇష్యూడ్ బై తెలుగుదేశం పార్టీ అని ఇక్కడ ఉన్నారు. నేను ఇదే దీంతోనే ఎందుకు మొదలు పెడుతున్నా అంటే, ఒకటి దీంట్లో ఉన్న కంటెంట్, వీళ్ళు మనుషుల పిశాచాల రాక్షసులు కూడా కాదు. ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు? ప్రజల జీవితాలతో, రాష్ట్ర ప్రజల జీవితాలతో ఏమాత్రం ఎంతో కొంత ఆస్తి ఉన్నా, స్థిరాస్తి ఉంటే వాళ్ళను భయపెట్టి భయభ్రాంతులను చేసి వాళ్ళు అనుకున్న రకంగా ఏదో సాధించాలనే దాంతో ఆ దుగ్ధతో ఇలా చేసినారని ఇక్కడ అర్థమవుతుంది. మీకే గమనిస్తున్నారు. తోడేళ్ళు పైన కిందేమో కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, కింద చంద్రబాబు ఫోటో. వీళ్లకు సిగ్గు శరము ఉంటే, వీళ్ళు నిజంగా ఒక రాజకీయ పార్టీ అయితే ఇదే పద్ధతి ప్రజల్లోకి వెళ్ళడం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఇప్పుడు వీళ్ళు అన్నట్టు నిజంగా రద్దు చేసేదైతే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు పెడుతున్నప్పుడు ఎందుకు దాన్ని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది? అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్. మళ్ళీ నేను కొద్దిగా చూడండి, మీకు చూపాలి. ఎందుకంటే ఇది చూడగానే ఖచ్చితంగా ఫోన్లు వస్తున్నాయి, ఏమో జరిగిపోతుంది. దీనికి శిక్ష వేయాలని కూడా ప్రజలు ఆలోచించాలి. ఇంతటి అబద్ధాలు, ఇంతటి పైశాచికత్వంతో అడ్డగోలుగా అబద్ధాలు, విష ప్రచారం, భయాందోళనకు గురి చేసి భయభ్రాంతులను చేసే దానికి దిగజారితే, అది కూడా మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ అని రాసుకోవడం కూడా లేదు. ఇది నైతికంగా ఇంకో రకంగా అంత, అది చాలా పెద్ద మాట. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి దిగజారుడు బురదగుంటలో లేదా సెప్టిక్ ట్యాంక్లో పడి దొర్లుకునే చంద్రబాబు నాయుడు కానీ ఆ ముఠా కానీ వాళ్ళకి అంత అదేదో పెద్ద ఉదాత్తమైన మాటలో హితవు చెప్పడం అనేది పనికొచ్చేది కాదని దీనిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాడి ఆలోచనలే పిశాచాలకు వచ్చేటివి, ఆలోచనలే సెప్టిక్ ట్యాంక్లో బతికే జీవులకు వచ్చేవి. సివిలైజ్డ్ దీంట్లో ఉండేవైతే ఎవడన్నా ఇట్లా ఇస్తాడండి? మళ్ళీ ఇచ్చిన దాంట్లో మేము ఇచ్చామని చెప్పుకునే ఇది కూడా లేదు. ఎందుకంటే ప్రజలను మిస్లీడ్ చేయడమే, ప్రజలను మిస్లీడ్ చేసి భయభ్రాంతులను చేసి మళ్ళీ అది మేము చేశామనే మాకు సంబంధం ఉందని చెప్పుకునేపాటి ధైర్యం కూడా లేకుండా వాళ్ళు అనుకునే ప్రచారం కిందికి వెళ్ళాలి, చాప్ కింద నిలబడాలి, జనం భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి వేయొద్దు, చంద్రబాబు నాయుడు మళ్ళీ తెచ్చుకోవాలి. మరి అలాంటప్పుడు ఈ బిల్లు పెడుతున్నప్పుడు 2019 జూలై ఒకసారి పెట్టు, పయ్యావుల కేశవుడు పెట్టు, ఇది ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మొన్న చూపించాను, మళ్ళీ చూపిస్తాను. మంత్రి గారు చెప్పినట్టు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది, ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి
అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది టాలెంట్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్. ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మన దేశంలో కూడా రాజస్థాన్ లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లకి ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడ్డారు అధ్యక్ష. ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష. ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది, చాలా కాంప్లికేషన్ తో కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఇది ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా ఎన్నుకునేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. పత్రికల్లో కూడా అధ్యక్ష ఏం చెప్పారండి ఇక్కడ? ఇది 2019 జూలై 29వ తేదీ ఈ బిల్లు ఆమోదించింది శాసనసభ. ఆ టైంలో శాసనసభలో ఇది జరిగినప్పుడు 13 మంది ఉన్నారు. అందులో అచ్చెన్నాయుడు ఉన్నాడు, మిగిలిన వాళ్ళంతా ముఖ్యమైన నాయకులు అందరూ వాళ్ళు ఉన్నారు. అండ్ కౌన్సిల్లో వచ్చినప్పుడు నారా లోకేష్ ఉన్నాడు, మిగిలిన నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు. ఇది పూర్తిగా శాసనసభ ప్రతిపక్షం ఆమోదించి, మీరే విన్నారు, ఇది చాలా టైం కొంత పట్టొచ్చు, దీనికి ముందు చేయాల్సినవి సమస్యలతో కూడినది అని. ఎస్, అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూ సమగ్ర సర్వే చేపట్టింది. భూ సమగ్ర సర్వే అంతా జరిగి, ఎందుకంటే ఓన్లీ డాక్యుమెంట్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చితే ఉపయోగం ఉండదు. ల్యాండ్ ఒకరి చేతిలో ఉంటుంది, ఇది ఇంకొకరి చేతిలో ఉంటుంది. ముందు ఓనర్ను ఫిక్స్ చేసుకుంటూ వచ్చి అది ఫైనలైజ్ అయ్యాక డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా సపరేట్ పెట్టి ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా అంతా అయిపోయాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే దానికి ఏదైతే ఆ యాక్ట్ దేని మీద అయితే ఇచ్చేయాలనో ఆ భూములకు సంబంధించి ఒక స్పష్టమైన చిత్రం ఉంటుంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది షూర్గా, సక్రమంగా, పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓనర్కు పూర్తి దాని మీద రైట్ ఉంటుంది. అక్కడి నుంచి జరిగే ప్రతి డివిజను, సబ్ డివిజన్లన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంటాయి. ఇదే ఆలోచన. సో భూముల సమగ్ర సర్వే అంతా పూర్తయి, అది పూర్తి అయిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే సింగిల్ విండో లాగా 10 యాక్ట్లు ఇప్పుడు అప్లై అయ్యేది కాకుండా ఒక సింగిల్ దాని మీద ఎవరైనా ఆస్తి కొంటే కొనేటప్పుడే దాని ఇవి తెలుస్తాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లిటిగేషన్లు ఉన్నాయని. కొన్న తర్వాత నిశ్చింతగా ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు మాదిరి ఇప్పుడు రికార్డులో ఒక రికార్డులో ఒకటి ఉండి, ఇంకో దగ్గర రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకటి ఉండి, కింద అడంగల్లో ఒకటి ఉండి, పైన రిజిస్ట్రేషన్ ఇంకో పేరు మీద డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్, దీనికి స్కోప్ ఉండదు. అలాగే ఎవరైనా గవర్నమెంట్ అనుకో 22 అడ్డంగా పెట్టడం కుదరదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇన్ కేస్ వన్స్ ఫైనలైజ్ అయినాక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్లై అయ్యి గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ ఇచ్చే పూచి, ఇప్పుడు ఉండేదానికి గవర్నమెంట్ పూచి లేదు. ఇప్పుడు మనం వెళ్ళి ఉన్నట్టుండి కానీ రికార్డులో సరిగా లేకపోతే ఈ బిల్డింగ్ ఉండేదైనా ఒకడు పోయి సంబంధం లేనివాడు, లేదా మీరే పత్రికల్లో మీడియాలో రిపోర్ట్ చేస్తున్నాడు, కలెక్టర్ ఆఫీస్ కూడా సర్వే నెంబర్ వేసి కుదవ పెట్టి తనఖా పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు, లేదా అమ్మేస్తున్నారు స్థలము. తీరా పోయి చూస్తే కలెక్టర్ ఆఫీస్ అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఇంతకాలం జరుగుతున్నది పేపర్ల మీద ఉండే దాని మీద రికార్డు బిల్డ్ అవుతుంటుంది, యాక్చువల్ గ్రౌండ్ మీద ఇంకోటేదో ఉంటుంది. అలాంటిది దీని ద్వారా గ్రౌండ్ మీద ఏముందనేది తీసుకుని దాని మీద రికార్డు బిల్డ్ చేసి పర్మనెంట్ ఒకసారి చేశాక గవర్నమెంట్ పూచి ఇస్తుంది దానికి. రామకృష్ణారెడ్డి ఇది ల్యాండ్ కొన్నాడు, తనకు సంబంధించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినాక అతను అయితే ఏ కారణాల వల్ల ఫర్దర్ దాని మీద అది కాదు అని తేలితే అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇన్ష్యూర్ చేస్తున్నారు, పూచి ఇస్తుంది గవర్నమెంట్, కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. ఇది ఇంత సేఫ్టీ ఇది ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ కావడం కాదు,
అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తి దానికి ఆమోద ముద్ర వేసి ఆ రోజు మాట్లాడింది ఇప్పుడు చూపించాం. మరి దానికి ఆ రోజు ఈ బిల్లును సపోర్ట్ చేసి యాక్ట్ తీసుకురావడం చేసిన ఈ తెలుగుదేశం పార్టీ, ఈ చంద్రబాబు నాయుడే ప్రతిపక్ష నాయకుడు, ఆ పార్టీ నాయకుడు, శాసనసభలో ఆ రోజు లేడు కానీ తనే దాని నాయకుడు. ఈరోజు ఇది ఎట్లిస్తాడు? ఈ దిగజారుడితనం దేనికి? ఇంత అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? మరి ఒకవేళ నిజంగా తన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది డేంజరస్ ఇది అనుకుంటే 2019 ఆ బిల్లు పెట్టినప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు? పోనీ ఆ తర్వాత తన జ్ఞానోదయం అయితే దాని మీద ఇమ్మీడియట్ సెంటర్కి పోయింది, 10-14 డిపార్ట్మెంట్లలో తిరిగింది, డిఫరెంట్ మినిస్ట్రీస్కి వెళ్ళింది, అక్కడి నుంచి సవరణలు వచ్చాయి, సూచనలు వచ్చాయి, వాటిని దీంట్లో ఇంపార్ట్ చేసి తయారు చేసిన యాక్ట్ ఫైనల్గా ప్రెసిడెన్షియల్ అసెంట్కి పోయింది. ప్రెసిడెన్షియల్ అసెంట్ వచ్చింది. ఇప్పుడు అది ఓన్లీ గెజెట్ పాస్ అయింది. దాని తర్వాత ఫర్దర్ ఇంప్లిమెంటేషన్లో లేదు, దానికి ప్రొసీజరల్ ఇవి తయారు కాలేదు, గైడ్ లైన్స్ తయారు కాలేదు, బేర్ యాక్ట్ మాత్రం గెజెట్లో వచ్చింది అంతే. దీనివల్ల దీని తర్వాత తయారు దాంట్లో ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఇంకా చాలా జరగాలి. అసలు దానికి ముందు అవసరమైన సమగ్ర సర్వే పూర్తి కావాలి. నిజంగా ఏ గవర్నమెంట్ అయినా దీనికి పూర్తిగా చిత్తశుద్ధి లేని వాళ్ళైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి చేసేసి, ఎందుకంటే నీతి ఆయోగ్ కూడా ప్రపోజ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో ఆ బీజేపీ సపోర్ట్ చేసింది, బీజేపీ రాష్ట్రాలు ఇది చేసాయి, లేదా మిగిలిన నీతి ఆయోగ్ అక్కడి నుంచి చాలా యాక్టివ్గా దాన్ని పర్సూ చేస్తూ స్టేట్స్కి రాశాయి. వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ కూటమిలో ఉన్న బీజేపీతో, నరేంద్ర మోడీతో కానీ, కూటమి ఆయనతో అమిత్ షాతో కానీ, ఇంకోరితో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది చెత్తదని ఒక మాట చెప్పించమనేది. దానికి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? కోట్లు ఖర్చు పెట్టి ఎవడైనా ఎన్నికల దగ్గర వస్తే ఏం యాడ్స్ ఇస్తారండి? నువ్వేం చేస్తావో ఇచ్చుకుంటాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేస్తూ ప్రజలను భయపెట్టి ఆయనకు ఓటు వేయనీయకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయనీయకుండా చూడాలని కుట్ర ఏదైతే ఉందో ఇది దేనికి నిదర్శనం? నీ దిగజారుడితనానికి, భయపడుతున్నావు అనడానికి, దివాలా తీసావనడానికి, ఎత్తిపోయావనడానికి, నీకు మాట్లాడడానికి కానీ ప్రకటన ఇవ్వడానికి కానీ ఏమీ లేదనడానికి, శవం కదా పోతున్నప్పుడు దింపుడు కళ్ళ మాసంటారు, అంటే అది ట్రెడిషన్, దింపి అక్కడ వెయిట్ చేస్తే ఒకవేళ లాస్ట్ ఛాన్స్ ఉంటుందేమని. అది ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా, కానీ అది నడుస్తుంది ఆచారం. అట్లా నీ శవం ఊరేగింపు ఏదైతే ఉందో దాంట్లో ఆఖరణ దింపుడు కళ్ళ మాసలాగా అడ్డంగా, అసహ్యంగా, ఓ రాజకీయ పార్టీ కాదు, సివిలైజ్డ్ నాగరికమైన సమాజంలో ఉండే ఒక వ్యక్తి కూడా ఎవడు చేయకూడని దిగజారుడు, నీచమైన, పైశాచికమైన పని చంద్రబాబు ఈ కోట్లు ఖర్చు పెట్టి చేశాడు. ఈరోజు నువ్వు వస్తే పొడుస్తాననిందో లేకపోతే నువ్వు గతంలో చేసిందో చెప్తూ ఎందుకు యాడ్స్ ఇచ్చుకోలేకపోయావు చంద్రబాబు? ఈ అడ్డగోలు అబద్ధాలను ఎందుకు దీని మీద పడేసావు? దీనికోసం కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు, రేపు చేస్తాననేది ఎవరు నమ్మరు, నీకు తెలుసు, నువ్వే నమ్మట్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూచోడ్లాగా చూపించి ఆయన వస్తే మీది కొట్టేస్తాడంటే జనం బెదురుకొని ఆయనకు ఓటు వేయారని దీంతో దుష్ట పన్నాగంతో, విషపూరితమైన ఆలోచనతో ఈ పని చేశాం. మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకు ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేశావు? మొన్న అడిగాం కానీ సంజాయిషి లేదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. పోనీ తర్వాత నీలో ఏదన్నా ఇది వచ్చింది అనుకుంటే ఇంత ప్రాసెస్ 19లో ఆమోదించిన బిల్లు తర్వాత ఇన్ని సంవత్సరాలు దాన్ని డ్యూ కోర్స్ పోతున్నప్పుడు మధ్యలో ఎక్కడా దీన్ని ఎందుకు మేము రియలైజ్ అయ్యాము, ఇదిగో ఈ కారణాల వద్ద అంటున్నామని ఎందుకు అనలేదు? ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రమే 4 రోజులు 3 రోజుల పోలింగ్ ఉందనుకో ఈ అడ్డగోలు దుష్ప్రచారానికో విష ప్రచారానికో ఎందుకు తెరలేపావు? సరే, పొలిటికల్గా ఎన్నెన్నా అనుకుంటాం, ప్రజలను భయభ్రాంతులను చేయడం అనేది ఒక రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా అది కరెక్ట్ పద్ధత. ఈసీ పర్మిషన్ దీనికి ఇచ్చిందంటే అంతకంటే ఘోరం ఉండదు. అసలు ఈసీని అప్రోచ్ అయ్యారో తెలియదు. మేము ఇవ్వచ్చు ఇట్లాంటివి చంద్రబాబు గురించి, కానీ ప్రజలకు ఇది అవసరం. మరి ఓట్లు వేసేటప్పుడు
ఇది చూసి వేస్తారా? ఇప్పుడు అడ్డంగా బుక్ అయినట్టే కదా. శాసనసభలో ఆమోదించారు, శాసనమండలిలో ఆమోదించారు, ఎక్కడా వ్యతిరేకించలే. ఈరోజు మరి అడ్డంగా ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే నువ్వు ఆ రోజు సపోర్ట్ చేసావో నువ్వు వస్తే రద్దు చేస్తా అంటావు. కొన్ని రద్దు చేయాలంటే కూటమి ఆమోదం ఉండాలి. మరి మోడీతో చెప్పించు. అది చేయట్లేగా, చేయలేకపోతున్నావుగా. నిన్న మొన్న ఆయన వచ్చినాడు, అమిత్ షా వచ్చినాడు, వాళ్ళ ముందు మేము వచ్చేస్తే దీన్ని రద్దు చేస్తామని ఒక మాట అని వాళ్ళతో కూడా చెప్పించవచ్చు కదా. మిగిలిన తిట్లన్నీ తిట్టిస్తున్నావు కదా. మిగిలినవన్నీ నువ్వేదేది అంటున్నావో వాళ్ళ నోళ్ళలో వాళ్ళకి అది అయిందో లేదో ఏమీ తెలియదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు నిన్ను తిట్టినారు 19లో. మరి దీన్ని ఎందుకు చేయలేకపోయినాం? ఇది ఈ యాక్ట్కి సంబంధించి ఇది చేస్తుంది. ఈ బిల్లు అప్రూవ్ అయ్యి యాక్ట్ అయిపోయి ఇంతకాలమైనాక ఈరోజు చేసే దుష్ప్రచారము, ఇంకా దీన్ని ఏ భాషలో తిట్టాలన్నా కూడా, ఇంతకంటే ఏం తిట్టాలన్నా కూడా అర్థం కావట్లా. దీని తర్వాత 3 విభిన్నమైనవి. ఒకటి భూ సమగ్ర సర్వే, విచ్ షుడ్ బి ది బేస్. అది పూర్తి అయ్యాక తయారయ్యే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇంప్లిమెంటేషన్లకు వచ్చే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. మూడవది రిజిస్ట్రేషన్లు. రిజిస్ట్రేషన్ల మీద అదెక్కడ అన్యాయం, దారుణము. ఈ రిజిస్ట్రేషన్లు, ఈ స్టాంపింగ్ జరిగి సంప్రదాయమైన పద్ధతి నుంచి దీనికి ఎప్పుడైతే ఇప్పుడు మారి జరుగుతుందో, ఆల్ ఆఫ్ ఏ సడన్ 10-15 రోజుల నుంచి అడ్డగోలు విష ప్రచారం చేస్తున్నారు. మూడింటిని కలిసి మీ ఆస్తి మీది కాదంటారు, జిరాక్స్ కాపీ మీకు ఇచ్చే జిరాక్స్ కాపీ అంటారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ రిపీట్ చేయలేని మాటలు బహిరంగ సభల్లో. ఓల్డేజ్ వల్ల వచ్చిందో ఏదో తెలియదు కానీ అతను మాట్లాడుతున్న మాటలు అది వెకిలిగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. సరే, దానికి సంబంధించి కూడా చూపుతాను. అవి ఒకసారి డాక్యుమెంట్ చూపు. ఇది ఎవరిదండి? ఎన్ బాలకృష్ణ. ఎప్పుడు జరిగిందండి? జనవరి 8, 2024. బంద్ చేయండి. సో జనవరి 8, 2024 దాని ట్రాన్సాక్షన్ జరిగింది. నందమూరి బాలకృష్ణ సేమ్ ఇదే. ఈయన అంటున్నాడు జిరాక్స్లు తుడుచుకోవడానికి పనికొస్తాయని అసభ్యంగా మాట్లాడుతున్నాడు కదా. ఇదే మరి ఈ జనవరిలో ఎప్పుడో చేసుకున్నాడు వైజాగ్లో. దాని మీద వార్తలు కూడా వచ్చాయి. ఈయన కూడా వైజాగ్ మన నచ్చినట్టుంది, అక్కడే బాగుంటుంది అని ఆస్తి అక్కడ కొన్నాడు. అంటే రాజధానికి అదే బాగుంటుంది అని అనుకున్నాడు కూడా వచ్చాయి. నెక్స్ట్ చూపించు ఆయన పేరు, అవి ఇది చేయించిన వాళ్ళు కొని మూజీ సో ఆయన ఏదో సమ్ ఫామ్ రిప్రజెంటెడ్ బై నందమూరి బాలకృష్ణ. ఇది జనవరిలో జరిగింది. ట్రాన్సాక్షన్ జరిగింది. కోట్ల రూపాయలు పెట్టి ఆస్తి కొన్నాడు. చంద్రబాబు లెక్క ప్రకారం అది ఆయనది కాదు. ఇప్పుడు ఆ కాగితాలు తుడుచుకోవడానికి పనికొస్తాయి. తర్వాత ఇంకొకటి, ఇది ఎప్పుడు జరిగింది డేటు? ఈ సంవత్సరమే కదా, 24 ఫిబ్రవరి. ఫస్ట్ పేజ్ చూపించున్నాను. ఫస్ట్ పేజ్ చూపించు. కొన్నవారు ఎవరు? రాయించుకున్నవారు కిందికి రా. కొణిదెల పవన్ కళ్యాణ్. కిందికి రా. కింద ఇంకొంచెం ఎన్లార్జ్ చేయాలి. ఇది పవన్ కళ్యాణ్. ఈయన ఫిబ్రవరిలో కొన్నాడు. ఇప్పటికి 4 నెలలు 5 నెలలు అవుతుంది కదా. ఏమైంది ఆస్తికి? మరి ఎవరన్నా పోయి జెండా పాతవచ్చు, మీరే పోవచ్చు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారము ఎవరైనా సరే పోయి ఆ ఆస్తిలో జెండా పాతవచ్చు. ఎందుకంటే వాటికి విలువ లేదుగా. మరి అది కరెక్ట్ అని ఒప్పుకుంటారా? నిజంగా ఈ విలువ లేదంటే మరి ఆస్తులు కొంటున్నారు, ఇంకా తీస్తే దొరుకుతాయి. మొత్తం నాకు తెలిసి ఇప్పటికి లాస్ట్ మంత్ ఎప్పుడో చాలా ట్రాన్సాక్షన్స్ దండిగా జరిగాయి అన్నారు. ఐ థింక్ ఎన్ని జరిగాయి?
62,93,982 ఇప్పటికీ ఇష్యూ చేశారు. ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సరే, వాళ్ళందరూ ఎందుకు? వీళ్ళ ల్యాండే. మరి వీళ్ళ లెక్క ప్రకారం అది వాళ్ళది కాదు. మరి ఎవరైనా పోయి జెండా బాస్తే కాదంటే వదిలేస్తారా? మరి ఈ స్టాంపింగే అది కన్వెన్షనల్ సంప్రదాయ పద్ధతిలో ఉన్న నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ కాదు ఇవి. పోనీ ఇది ఎప్పటి నుంచి వచ్చింది? అది పెట్టు, ఆ టేబుల్ పెట్టు. పెద్దది ఎప్పుడు వచ్చిందండి? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2016లో 17లో మొదలైంది. 2017లో ఇది మొదలైతే 2016-17 ఫైనాన్షియల్ ఇయర్ స్టాంప్ డ్యూటీ దీని ద్వారా ఇన్ని ట్రాన్సాక్షన్స్. సెకండ్ ఇయర్ 17-18 వాళ్ళే ఉన్నారు, 77,000. థర్డ్ ఇయర్ ఇలా పెరుగుతాయి. ఇప్పుడు ఇది వచ్చి మొత్తం ఇప్పటికి 62,93,982 సర్టిఫికెట్లు ఇష్యూ అయ్యాయి. మరి దీన్ని ఏమంటారు? ఎప్పుడు మొదలైంది ఇది? నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ నుంచి, కన్వెన్షనల్ దీని నుంచి తీసి కొత్త ఈ విధానం ఏదైతే ఉందో, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక సంస్థ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాని ద్వారా ఈ అవకతవకలను అక్రమాలను అరికట్టాలని చెప్పి ఇది తీసుకొచ్చింది. దేన్ని ఒకసారి మళ్ళీ వెనక్కిపోయి అది పెట్టు, పవన్ కళ్యాణ్ది కానీ ఒకటి పెట్టు. ఈ స్టాంప్ పేపర్ దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ వరల్డ్ వైడ్ ఫాలో అవుతున్న సిస్టమ్. ట్యాంపర్ ప్రూఫ్, ఎవడు దాన్ని ఏం చేయలేడు, దీని మీద అక్రమాలు చేయలేడు, కొత్తవి పుట్టించలేడు. పాత డేట్తో ఇప్పుడు చేసుకుంటున్నట్టు స్టాంప్ పేపర్ చేతిలో ఉంటే పాత డేట్తో అగ్రిమెంట్లు చేసుకుని చేసే అక్రమాలు జరగవు. దానికోసమని ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అని తీసుకొచ్చింది ఇది. పోనీ ఎవరు పెట్టారు ఇది? ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు కాదు. 2016-17లో మొదలైంది. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? నారా చంద్రబాబు నాయుడు. మరి ఆయనే చేసింది కదా ఇది. ఆ రోజు ఎందుకు ఆపలే? ఇది ఏదో తుడుచుకోవడానికి పనికొచ్చేవైతే, జిరాక్స్ పత్రాలే కాపీలే మీకంతా అయితే ఆ రోజు ఎందుకు దాన్ని అడ్డగించలేదు? దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఇదేమో నువ్వు ఇంట్రడ్యూస్ చేసింది, దేశమంతా నడుస్తున్నది, 24 రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓన్లీ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ముందుదేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నువ్వు ఏదైతే తోడేళ్ళని చూపిస్తూ వేసినావో, భయపెడుతూ ఈ చట్టం రద్దు చేస్తాను నేను వస్తే అని మళ్ళీ ఇక్కడ అంటున్నావు. ఇది బిల్లు పెట్టేప్పుడు పూర్తి సపోర్టు, నాట్ ఏదో విత్ రిజర్వేషన్స్ కూడా కాదు, పూర్తి ఇది అవసరము, నీడ్ ఆఫ్ ది అవర్, అందరూ దీన్ని సపోర్ట్ చేయాలి, ఇది ఒక పాజిటివ్ చర్య అని నీ పార్టీ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో సపోర్ట్ చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిజిస్ట్రేషన్ లేదేమో నీ హయాంలో, ఈ స్టాంపింగ్ అనేది నీ హయాంలో మొదలైంది. నీ హయాంలో మొదలై అంటే చంద్రబాబు హయాంలో మొదలై 16-17 1948 ట్రాన్సాక్షన్స్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు. 17-18 77,187 ఇష్యూ చేశారు. 18-19 1,48,357 ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి వరుసగా జరుగుతూ వచ్చినాయి. మరి రెండు నీ ఒకటి నువ్వు ఆమోదం అప్రూవ్ చేసి నువ్వు ఓకే చేసి జట్టు కట్టిద్దే, లేదు మధ్యలో నువ్వు మార్చుకుంటే లైన్ మార్చుకుంటే ఎప్పుడు నువ్వు అట్లా అనలా, లేదు మీ కూటమి మెయిన్ లీడర్ ఎవరున్నారో బీజేపీతో ఈరోజు చెప్పిస్తున్నావు అది చెప్పట్లా. అండ్ ఈ స్టాంపింగ్కు సంబంధించి అయితే నీ హయాంలోనే మొదలైంది, అప్పటి నుంచే ఇంట్రడ్యూస్ అయింది. ఇది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్టాంపింగ్ ఇదేనేది ఇంకొక దీంట్లో చిత్రం ఏంటంటే
ఈ ఆలోచన ఎప్పుడు మొదలైందంటే తెలుగు స్టాంప్ పేపర్ల స్కామ్ అందరికి గుర్తుంటుంది. అప్పుడు అతను ఎవరో అప్పట్లో కృష్ణ యాదవ్ అని మినిస్టర్గా ఉండి అతని మీద వచ్చింది, చంద్రబాబు నాయుడు మీద వచ్చింది. దాంట్లో ఆ స్కామ్లో కీలక పాత్రధారి ఈయన చంద్రబాబు నాయుడు అని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. అది ఏం లేదు, దొంగ నోట్లు కదా ఇది చేశాడు, దొంగ స్టాంప్ పేపర్లు. ఆ తెలుగు అనేవాడు ఎవడు చేశాడు, తెలుగు స్కామ్ జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు పేరు కూడా ఉంది. ఇక్కడే చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇక్కడే బయటపడింది. ఆ తర్వాతే సెంటర్ ఆలోచించి దీనికి కళ్ళెం వేయడం ఎట్లా అనేది కొత్తది ఈ పేపర్స్ అనేది తీసుకొచ్చారు. ఇన్నాళ్ళు ఏదైతే సెక్యూరిటీ ప్రెస్లో మనం ముద్రిస్తున్నామో కన్వెన్షనల్ ఇవి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ అవి ఫేజ్ అవుట్ అవుతున్నాయి అన్ని స్టేట్స్. ఇప్పుడు 24 స్టేట్స్ ఇది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అన్ని చోట్ల సక్సెస్ఫుల్ జరుగుతుంది. ఏ రకమైన అవకతవకలు జరగడానికి అవకాశం లేదు. దీనికి సంబంధించి కామెంట్ చేయడం అంటే, దీనికి సంబంధించి ఎవరన్నా తప్పులు ఎత్తి చూపడం అంటే ఇంకా దేని మీదైనా ఎత్తచ్చు. అసలు ఎంటైర్ సిస్టము, గవర్నమెంటు, రిజర్వ్ బ్యాంకు లేకుంటే సెంట్రల్ గవర్నమెంటు, వీటన్నిటికీ ఈరోజు గూగుల్ పే అని మనం మామూలు వాళ్ళు కూడా, చదువురాని వాళ్ళు కూడా దాంట్లోంచి పంపిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, పేమెంట్ పంపిస్తున్నారు, పేపర్ ఫ్రీ అవుతుంది. అలాంటి టైంలో ట్యాంపర్ ప్రూఫ్ దీంట్లో ఒక కొత్త సిస్టమ్ వచ్చింది. అది యూనివర్సల్గా అందరూ చేస్తున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేసింది. అందులో నీ హయాంలోనే ఇంట్రడ్యూస్ చేసిన ఈ స్టాంపింగ్ దాని గురించి నువ్వు జిరాక్స్ కాపీలు అంటావు, చించేస్తున్నావు. మరి నీకు దమ్ముంటే మీ బావమరుదులు, నీ వియంకుడు, నీ కొడుకు మామ బాలకృష్ణ డాక్యుమెంటు, నీ దత్తపుత్రుడు, నీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ డాక్యుమెంట్, ఈ రెండు కూడా చించేసి, జిరాక్సే కదా, చించు, ఈరోజు చించి తుడుచుకో. చేస్తావు మరి ఆ పని? ఇది ఇలాంటి మాటలు మాట్లాడడం, నీచమైన మాటలు మాట్లాడడం అంటే, మామూలుగా మనం ఎవరన్నా దీన్ని ఎవరన్నా ఇది చిత్తుకాయుధం పనికిరాదని ఎవరైనా భయపెడితే దేంతో కొడతారు? కింద పడేసి. ఈ మాట్లాడే వాళ్ళు కూడా అట్లే కొట్టాలి ప్రజలు. ఎందుకంటే సొసైటీ కొన్ని కట్టుబాట్లకో రూల్స్కో అవాయిడ్ అయి ఉండి ఓ పద్ధతి ప్రకారం నడుస్తున్న దాన్ని డిస్టర్బ్ చేసి, అసలు ఏదీ లేదు, అరాచకం ఉంది, ప్రభుత్వం అనేది లేదు, వ్యవస్థలు అనేవి లేవు, దేనికైతే నువ్వు అధిపతి కావాలనుకుంటున్నావో అసలు అదే అబద్ధం. అది ఎవరు చేస్తారు? టెర్రరిస్టులో ఈ ఉగ్రవాదులు ఉంటారు కదా, ఈ వ్యవస్థ మీద నమ్మకం లేని వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తారు. నువ్వు అది చేస్తున్నావు. మరి దీన్ని ఎందుకు నమ్మాలా? ఇది కూడా ప్రభుత్వం, ఒక ఆర్బీఐ ప్రింట్ చేసిందే కదా. ఇది ప్రజలకు చెప్పు. మీరు పట్టుకున్న నోటు చెల్లదు, ఎందుకంటే నువ్వు అన్న భూమి నీది కాదంటున్నావు, నీ చేతిలో ఉన్న డబ్బు చెల్లదు అనను. నిన్ను కింద పడేసి ఎట్ట కొడతారో చూడు. ఈ మాట అన్నందుకు కూడా వీళ్ళని అట్లా కొట్టాలి. ప్రజలకు మేము అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ దుర్మార్గులు, ఈ సమాజంలో ఉండడానికి అర్హత లేని చీడపురుగు చంద్రబాబు నాయుడు 24 ఎన్నికలు ఇంకా అయిపోయాయి, సక్రమమైన మార్గంలో ఎప్పుడూ రాలా. ఈవెన్ కూటములు కట్టో నలుగురి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ భుజాల మీద ఎక్కినా కూడా అయ్యేట్టు లేదు ఈసారి. కాబట్టి భయపెడదాం. ఒక దేవుణ్ణి చూపించి రాక్షసుడని భయపెడదాం. ఒక ప్రజలు అత్యంతగా అభిమానించే పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి ఈయన దుర్మార్గుడు, ఇతను వస్తే మీ బతుకులు నాశనం అవుతాయని ఊదరగొడదాం. దానికి పరాకాష్ఠగా ఇట్లాంటి చెత్తా చెదారం అంతా జనం మెదడులో ఎక్కించడానికి ట్రై చేద్దాం. కుదిరితే వచ్చేద్దాం. మళ్ళీ రామోజీరావు తన అక్రమాలు, తన ప్రజల సొమ్ముతో, వేల కోట్లతో చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో లక్షల కోట్లు దోచుకోవచ్చు.
మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు ఎవరు ఉంటారో అప్పుడు చూసుకుందాం. అసలు వచ్చే 5 ఏళ్ళ లేకుండా తను ఉండే అవకాశం లేదని ఆయనకు తెలుసు, కొడుకు ఆ సామర్థ్యం లేదని తెలుసు. నువ్వు ఇచ్చిన 6 హామీలకు కూడా దాని మీద నీకే నమ్మకం లేదడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమన్నా కావాలా? నిజంగా నువ్వు అమలు చెయ్యవు అని, చేస్తావనే నమ్మకం నీకు లేదు కాబట్టే చంద్రబాబు నాయుడు అంటున్నా. చంద్రబాబు నాయుడుకు తను ఇచ్చిన 6 హామీలు తాను చెయ్యడు, చేస్తాడు అనే నమ్మకం అతనికి లేదు. చేయడని గట్టిగా తెలుసు, తాను చేయడని ప్రజలకు బాగా తెలుసు కాబట్టే దాని మీద డిపెండ్ కావట్లా. ఇట్లాంటి దాని మీద విషం చిమ్మడం ద్వారా ఎట్టో 4 ఓట్లు రాబట్టుకోవాలని దీనికి దిగజారాడు. ఎవరన్నా ప్రజల్లో అపోహలు ఉంటే అన్నిటిని తొలగించుకోండి. ఇందులో దుర్మార్గం ఉంది, మీరే చూశారు. ఈయన సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు టీం, ఆయన పార్టీ సపోర్ట్ చేసిన బిల్లే చట్టమైంది. అది కూడా ఇంప్లిమెంటేషన్లో లేదు, రాదు. ఎప్పుడు వస్తుంది అంటే మొత్తం భూముల సమగ్ర సర్వే పూర్తి, అందరివి ఎవరి భూమి ఎవరి అసెట్ వాళ్ళకు చేరిన తర్వాత, ఫిక్స్ అయిన తర్వాత అప్పటికొచ్చిన గైడ్లైన్స్ ఇదే కోర్టులో కూడా ఇదే సబ్మిట్ చేశారు. అనుమానాలు ఉంటే ఇవన్నీ సలహాలు సూచనలు ఇంకా తీసుకొని అవన్నీ అయినాక, యాక్సెప్టెన్స్ అయినాకనే అమలులోకి వస్తుంది. బై దట్ టైం ఆస్తులన్నీ ఎవరి వాళ్ళ చేతిలో భద్రంగా ఉంటాయి. అవి మరింత భద్రంగా ఉండేట్టు చేయడానికి అప్పుడు వస్తుంది. ఈ మధ్యలో అందరూ దాంట్లో గ్రామ సభలు జరుగుతాయి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే లక్షల ఎకరాలు ఫ్రీ చేసిన నాయకుడు, చంద్రబాబు ఇరకాటంలో పెట్టిన చుక్కల భూములు, చంద్రబాబు 22A పెట్టి అన్ని నిషిద్ధమైన దీంట్లో పెట్టిన చుక్కల భూములు కానీ మిగిలినవి కానీ ఈయన ఫ్రీ చేశారు. ఈరోజు ఊపిరాయట్ రైతులకు చేశాడు. ఇనాం భూములు కానీ లిటిగేషన్లో పెట్టి నానా రకాల ఇదైనవి ఎన్ని లక్షల ఎకరాలు 22A పెట్టాడు చంద్రబాబు నాయుడు అడ్డంగా. అవి పెట్టడము, తాను కానీ తన కింద ముఠా వాళ్ళకు కానీ డబ్బులు ఇస్తే వాటిని ఫ్రీ చేయడం, మిగిలినవన్నీ అట్లా పెట్టిండడం. వాటికి శాశ్వత పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈరోజు ఆయనకు అసలు ఈ ఆలోచన వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? ప్రజలకు తెలియదా? అయినా సరే లాస్ట్ మినిట్లో కొడితే కొంతమందిన నమ్మకపోతారా, 4 ఓట్లన్నా రాలేకపోతాయి. కానీ ఈ అడ్డగోలు దిగజారుడు దీనికి చంద్రబాబు నాయుడు వచ్చాడు. దయచేసి దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మామూలుగా ఈసీకి ఇస్తాం కానీ కోరలు ఏం చేస్తారు వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఈరోజు అంటే దీంట్లో అంటే నేననేది ఒక ముఖ్యమంత్రి కావాలనుకున్నవాడికి మినిమం లక్షణాలు కొన్ని ఉంటాయి కదా. వాటిలో అత్యంత మామూలు అయింది అంటే ఓనర్షిప్ తీసుకోవడం. ఇది నేను ఇస్తున్నాను అని చెప్పేంత ఇది కూడా లేకుండా వేసుకున్నోడు వాడిది తప్పే, ఇచ్చినోడు ఇవ్వడము తప్పే. ఎందుకు పెడతాం? ఫలానా రామకృష్ణారెడ్డి ఇచ్చాడంటే అనకపోతే అది ఎవరిచ్చారో తెలియదు కాబట్టి ఇవ్వమనేది రూల్ ఉంటే దాన్ని వైలేట్ చేశాడు. ఇవ్వకూడని కంటెంట్ ఇచ్చాడు. ఇలాంటి వాడికి సంబంధించినంత వరకు కంప్లైంట్ ఇచ్చేసరికి ఆయన ఇదేంటంటే రేపటి నుంచి వేయొద్దంటారు, సరిపోతుంది, పోవాల్సింది పోయింది కదా. ఇందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. కంప్లైంట్ ఇస్తాం అని ఈలోగా కిందికి పోవాల్సింది పంపించేశాడుగా. అయినా ఇది కూడా అనవసరం. ఎలాగో ఈ పేపర్లలో ఇదేది వీటిలో వీడు రాసేదంతా విషయమే కదా కక్కేది. ఇది కానీ ఇది వీడు కానీ వీళ్ళకి నిజానికి ఇది కూడా అవసరం లేదు. ఎలాగో బ్యానర్ అయినా వీళ్ళు ఇట్లే పెడతారు, 2 తోడేళ్ళు వేసి దానికి యాడ్ కూడా అవసరం లేదు, అట్లే పెడతారు. ఈరోజు ఇంకొంచెం దీనికి పెట్టా డబ్బులు కూడా తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పత్రాలన్నిటి మీద వాటన్నిటి మీద నిలువెత్తు తలకాయలు పెట్టుకొని ఆయన మంత్రులు పెట్టుకునేవి చాలా ఉన్నాయి. ఈ పర్టికులర్ దానికి సంబంధించినంత వరకు ఇది హిస్టారికల్గా 120 years ఆల్మోస్ట్ ఎప్పుడో 1907లో జరిగితే ఇప్పుడు సమగ్ర భూ సర్వే అనేది ఫైనల్గా ఈరోజు ఏదైతే వచ్చిందో ఇది మొత్తం శాశ్వతంగా ఒక పరిష్కారం చూపి భవిష్యత్తులో ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదో అసలు లేకుండా చేసే దిశగా వేస్తున్న పెద్ద అడుగు. అంటే హిస్టారికల్ మొత్తం చరిత్రలో చూస్తే ఇది ఒక పెద్ద ముందడుగు. 150 ఏళ్ల తర్వాత జరుగుతుంది.
దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇది. ఆ ఎక్సర్సైజ్లో వచ్చిన దాని మీద సంబంధించి దీనికి చూపించి తన కుళ్ళుబోతనం అంతా ఎక్స్ప్రెస్ చేసుకోవడం తప్ప, మేము చూపాలంటే రోజు చూడొచ్చు. ఏది ఈయన పెట్టినవి అవన్నీ చూపించి ఏది ఆయన లేనివి ఏది చూపండి నాకు. ఎల్లో కలర్ లేకుండా, చంద్రబాబు ఫోటో లేకుండా ఏమేది సార్ చెప్పండి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇంకోదానికి తప్ప, ఇష్యూ వచ్చి నీ ల్యాండ్ వేరే వాడు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది. తప్పుడు వీళ్ళు ఉంటే ఉంటుంది, చంద్రబాబు లాంటి వాళ్ళు ఉంటే ఉంటుంది. ఆయన హయాంలో జరిగింది. వెబ్ ల్యాండ్ అని పెట్టి ఒక లేయర్లో పైన డిజిటలైజేషన్ జరిగినప్పుడు రామకృష్ణాయుడి పేరు తీసి ఇంకొకరి పేరు ఎవరో పెట్టి, సుబ్బరాయుడి పేరు పెట్టి దాన్ని చేసుకొని ఈ దారిని ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు. ఇది ఓనర్కి తెలియదు. బై ది టైం రియలైజేషన్ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది. జరిగాయి, 1000 ఎకరాలు జరిగాయి, లిటిగేషన్లో నడుస్తున్నాయి. చేసింది చంద్రబాబు చేశాడు. అలాంటివి జరగకుండా ఉండడానికి పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భూ సమగ్ర సర్వే ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. సరే, అది ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ నేను అంటున్నాను. దానికి సంబంధించి ఇప్పుడు అది ఎక్స్ప్లెనేషన్ లాగా తయారవుతుంది. నువ్వు సంబంధించి ఉన్నట్టుండి ఎవడన్నా ఉంటే ఒక టెర్రరైజ్ చేసే రకంగా, భయపెట్టే రకంగా, ఏ వ్యవస్థకైతే నువ్వు అధిపతి కావాలనుకున్నావు ఆ వ్యవస్థ మీదే ప్రజలకు నమ్మకం సన్నగిల్లేలాగా విష ప్రచారం చేయడం ఒక తప్పు అయితే, డేంజర్ అయితే, ఇంక ఇలాంటిది ఇవ్వడం అంటే ఇంక ఇంతకంటే ఘోరం ఏముండదు అనేది చెప్పడం మా ఉద్దేశం. అంటే దాంట్లో అలాంటిది ఏమీ లేదనేది తెలుసు. అది లేదు కాబట్టి ఆ రోజు టీడీపీ సపోర్ట్ చేసింది, బీజేపీ, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసింది, అన్ని చోట్ల నీతి ఆయోగ్ చేసింది. ఎంటైర్ దేశమంతా కూడా ఆ వైపు మూవ్ అవుతుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దాన్ని ఇచ్చేశారని చెప్పడం. భూ సమగ్ర సర్వే అనేది జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి ఒక విప్లవాత్మకమైన చర్య. క్రెడిట్ అంతా ఆయనకు పోతుంది సొంతం. వేరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, ఈ స్టాంపింగ్ అనేది ఓ ప్రాసెస్లో ఆల్రెడీ ఉన్నవి. అక్కడికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ సమగ్ర సర్వే చేయకుండా భూములకు సంబంధించి క్లించింగ్ అంటే ఫైనల్ సొల్యూషన్ చూపి ఎవరి ల్యాండ్ ఎవరిది, ఎవరి ఆస్తి ఎవరిదో చూడకుండా ఇది చేయడం నిష్ప్రయోజనము, దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదు, ఇది కూడా చేస్తేనే ఇది ఉపయోగం ఉంటుందని దీన్ని కూడా మొదలుపెట్టి దీని తర్వాత ఇది చేయాలనుకున్న దాంట్లో ఈయన దార్శనికత కనపడుతుంది. ఎవరిది? మన జగన్మోహన్ రెడ్డి గారి ఇది కనపడుతుంది. విజనరీ కనిపిస్తుంది, విజన్ కనిపిస్తుంది. ఒక విజనరీ ఎట్లా చేయాలనో అది చేస్తున్నాడు. సరే, దాన్ని ఆయన అప్రిషియేట్ చేయడం అది అయ్యే పని కాదు. దాని బదులు ఇంకోటి ఏదో తీసుకొచ్చి జనాన్ని బెదరగొట్టి 4 ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు అని ఎత్తి చూపడం నా ఉద్దేశం. జనం జాగ్రత్త, ఇలాంటి వాడి పట్ల, ఇలాంటి అబద్ధాలు, విష ప్రచారాలు చేసే వాళ్ళ పట్ల ఎక్కడికక్కడ నిలదీయండి. ఒకవేళ ఆయన అన్నది కరెక్ట్ అయితే గతంలో ఎందుకు సపోర్ట్ చేసేవా అడగండి. అలాగే మరి ఆయన బావమరిదో, ఆయన వియ్యంకుడు, పవన్ కళ్యాణ్ ఆయన శిష్యుడు, ఆయన జట్టు సభ్యుడు, మైనర్ పార్ట్నర్, ఆయన ల్యాండ్ కొన్నాడు. మరి దానికి ఏమైందో చూసుకోండి, అడగండి. అక్కడ కానీ మిగిలిన వాళ్ళది ఎందుకు జిరాక్స్ పత్రాలు అవుతాయి అడగండి. కొన్ని ఆ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు మొదలయ్యాయంటే 2016లో మొదలయ్యాయి, 16-17లో. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అంటున్నా కదా, అసలు దానికి ఆన్సర్ తను ఇవ్వాలి. అవును, ఆ రోజు ఎందుకు చేసామని అదనట్లా. ఆయనకు ఈ 2 రోజులు ఏదో ప్రపంచం బద్దలైపోతుంది, భూమి బద్దలైపోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఘోరం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు అన్నట్టు ఆయన్ను ఒక దీని కింద చూపాలి, ప్రజలను భయపెట్టాలి. దాంట్లో ఉండేవాడు ఏమైనా చేస్తాడు. ఇప్పుడు దీనికి కూడా ఆన్సర్ ఇస్తాడని నేను అనుకోవట్లే. అందుకే నేను ఆయన అడగట్లే. ప్రజలను గమనించ ఎంత దుర్మార్గుడు. అసలు ఈ సొసైటీలో ఉండదగిన వాడు కాదు చంద్రబాబు నాయుడు. ఎన్నికలు ఇవి చాలా పెద్దవి. ఎన్నికలు, అధికారంలోకి రావడము, ఆ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ సమాజంలో సివిలైజ్డ్ సొసైటీలో ఉండే అర్హత లేదు. ఈ విషయం ప్రజలు గమనించి అతనికి ఈసారి ఇంకా ఫైనల్ ఏ రకంగా తీర్పు ఇవ్వాలనో అది ఇచ్చేసేయాలి. అతను మాట్లాడే మాటలను కానీ, పిచ్చి కూతర్లు కానీ వాటిని పట్టించుకోవద్దు. ఇష్యూస్ బేస్డ్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చూడండి. అలాగే చంద్రబాబు నాయుడు 14-19 మధ్య ఏం చేశాడు అది గమనించండి. మళ్ళీ ఇప్పుడు చెప్పేవి చేయడు అనే విషయాన్ని గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పథకాలు కంటిన్యూ కాకుండా ఇంకా మెరుగవుతాయి, జీవితాలు మెరుగవుతాయి. ఎందుకంటే చేసి చూపించాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ ఆయన చేసినవి ఎలాగో ఇవ్వడని వాళ్ళకు తెలుసు, వాళ్ళకు తెలుసని చంద్రబాబు నాయుడు తెలుసు. ఉన్నవి కూడా పూర్తి ఆగిపోతాయి. ఇది గ్రహించి ఖచ్చితంగా తమ ఓటు ఏదైతే ఉందో అది ఈ వైపే వేసి
తమ జీవితాలు కాపాడుకోమని, రాష్ట్రాన్ని కాపాడమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. ఏమండి ఈ డీబీటీకి సంబంధించినంత వరకు హైకోర్టు దీన్ని వచ్చినాక మళ్ళీ ఫర్దర్ ప్రొసీడ్ కాకుండా ఈసీ నుంచి క్లారిఫికేషన్ ఇవ్వమనేది ఏదో అదేదో పంపించుంటారనుకుంటుంది గవర్నమెంట్. ఇప్పుడు ఈసీ దీంట్లో పర్యవేక్షణ నడుస్తుంది, వాళ్ళు రాస్తారనుకుంటా. కానీ ఖచ్చితంగా ఈసీ నిన్న క్లారిఫికేషన్ అడగడంలోనే మీరు గమనిస్తే దాంట్లో మీడియాలో చూసింటారు. ఆ రోజు మీరు దాన్ని స్టార్ట్ చేస్తే ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలే, కోడ్ రావడానికి ముందే ఇచ్చేశారు కదా, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఇప్పుడు రావడం అనేది ఎన్నికల మీద ప్రభావం పడదా, పడే అవకాశం ఉందని మా దగ్గరకు వచ్చిన ఈ ఇన్పుట్స్ కంప్లైంట్లు వీటిలో ఉందంటే చేసింది ఎవరంటే ఇది వీళ్ళే ఇదే టీడీపీ. మేము ఆ రోజు ఏం చేయలే, పసుపు కుంకుమ అని లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి చెక్కులు ఇచ్చినారు. మరి ఏ చెక్కు? ఏప్రిల్లో ఒకటేదో మార్చిలో వేసుకున్నట్టున్నారు, రెండో మూడో ఇచ్చినట్టున్నారు. మీకే మీడియా ఆ రోజు రిపోర్ట్ చేసిన వాళ్ళకి అప్పుడు నీటి తెలిసింటుంది. ఒకటి ఫైనల్గా ఏప్రిల్ 2, 3 తేదీలో 4 తేదీలోనూ 5వ తేదీలో వేసుకోమని, అంటే ఎన్నికలకు పోలింగ్కు వారం ముందు. అది ఇంకా ఘోరమైంది. ఆ రోజు ఈసీకి ఏం నొప్పి తగల్లా. ఈరోజు ఆ రోజు మీరు నొక్కినప్పుడు పోవాల్సిన 24 అవర్స్లోనే కదా, ఎందుకు పోలే? డీబీటీ అంటే నేను చంద్రబాబు అడిగే మాట అది. ఎలక్షన్ కమిషన్ పర్వ్యూ కూడా కాదు. అక్కడ మోడీ నొక్కినా, మన రైతులకు సంబంధించో కిందికి ఏదైనా నొక్కినా అదేం ఒక రోజులో రాదు, నెల 2 నెలలకు వస్తుంటుంది మెల్లగా. అప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేస్ అండ్ మీన్స్, వచ్చేదానిని బట్టి ఫండ్స్ దీన్ని ప్రొవిజన్ బట్టి పోతుంది. దాన్ని సెరమోనియల్గా ఒకసారి చేస్తారు, ఆ తర్వాత ముందుకు పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఎందుకు రాలేదు, ఎన్ని రోజులు పట్టింది అనేది హౌ కెన్ ఈసీ టేక్ ఎ కాల్ ఓన్లీ ఎక్సెప్ట్ అది పోలింగ్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనడం వాళ్ళ అధికార పరిధిలోకి వస్తుంది. మరి అట్లాగప్పుడు 19లో చెక్కే ఇచ్చినారు కదా, అది ఇంకా బ్లాటెంట్. అంటే నువ్వు ఏప్రిల్ పోలింగ్ డేకు ముందు పెట్టడం అంటే నువ్వు ప్రలోభ పెట్టడమే. పోలింగ్ డే 4 రోజుల ముందు చెక్కు వేసుకో అన్నారంటే ఓటర్లను, అది డైరెక్ట్ ప్రలోభ పెట్టడమే. ఆ రోజు అలౌ చేశారు. ఈ రోజు రన్నింగ్ స్కీమ్స్కి సంబంధించి క్లారిఫికేషన్ అడుగుతున్నారు. ఇదేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? అసలు మీరెందుకు 2 రోజులు చేయలేకపోయారు? అదేమి వాళ్ళ పర్వ్యూలో లేని విషయం. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్, సహజంగానే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఈ 2 దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ కోడ్ వచ్చేలోగానే స్టార్ట్ చేసి రేపు కొత్త ఫైనాన్షియల్ వచ్చినప్పుడు పంపించారు. ఎందుకంటే రన్నింగ్ స్కీమ్స్ కొన్ని ఈసారి ఇంట్రడ్యూస్ చేసింది. పసుపు కుంకుమన్న 19లో చంద్రబాబు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. ఈరోజు మేము ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్స్, పెట్టిన స్కీమ్స్ ఇవన్నీ 4-5 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని రేపు ఫ్యూచర్లో ఎట్లుండబోతుంది స్టేట్ పరిస్థితి అనేది ఇప్పటి నుంచి చూపిస్తుంది. వీళ్ళు పోయి అక్కడి నుంచి ప్రెషర్ తీసుకొచ్చి ఏం చేస్తున్నారో తెలియదు. కానీ కోర్టు పర్మిషన్ ఇచ్చి విండో ఓపెన్ అయినా కూడా మళ్ళీ అక్కడ వెళ్ళి ఏమైందో తెలియదు. క్లారిఫికేషన్ మేము అడిగిన క్లారిఫికేషన్ ఇవ్వండి, తర్వాత మేము ఇచ్చే డైరెక్షన్ బట్టి పోండి అనేది ఈసీ నుంచి వచ్చినదని నేను టీవీలో చూశాను. పొద్దున్నే ఇట్లా వచ్చిందని చూశాను. అంటే ఏంటి, నిన్న అడిగిన దానికి క్లారిఫికేషన్ మొత్తం కోర్టులో జరిగినాయి ఆల్రెడీ. దానికి సంబంధించి పొజిషన్, ఎవరి పొజిషన్ ఏదనేది. ఇప్పుడు దీని మీద క్లారిఫికేషన్ వీళ్ళు ఇస్తే దాని మీద డైరెక్షన్ సాయంత్రం రేపు అయితే కోర్టు విండో క్లోజ్ అయిపోతుంది. అప్పటికి ఈ దుష్టమే, ఈ చండాలపు ఆలోచన ఎవరికి ఉంటుంది? చంద్రబాబు నాయుడు. పోనీ మేము పెట్టింది, గవర్నమెంట్ ఏమన్నా పెట్టింది ఈరోజు పెట్టిందే ఈసీకి? 20 రోజుల క్రితం పెట్టింది. 20 రోజుల క్రితం ఆ రోజే ఇస్తే 16, 19 అప్పట్లోనే పోయినాయి. అప్పుడే వెళ్ళిపోయావుగా. ఇప్పుడు ఎవరికి తెలియంది కాదు. ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే బ్యాంకులతో సహా అన్నీ కూడా ఫండ్స్కి సంబంధించి వెయిట్ చేస్తుంటారు. కొత్త సంవత్సరం కొత్త వచ్చినా కొంత తీసుకుంటారు, ముందు కొంత ఇస్తారు జంక్షన్లో ఉన్నప్పుడు. అండ్ ఈసీ డజంట్ హ్యావ్, ఇట్స్ నాట్ కాంపిటెంట్. అంటే గవర్నమెంట్ ఎట్లా చేయాలనేది క్వశ్చన్ చేసేది కూడా. పోనీ ప్రాక్టికల్గా చూసినా దీనికంటే ఘోరమైన చంద్రబాబు నాయుడు ఆ రోజు పసుపు కుంకుమ చెక్ ఇచ్చింది ఏప్రిల్లో. అదే పనిగా ఏప్రిల్లోనే దాన్ని ఎన్కాష్ చేసుకోండి, అంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్లు వచ్చినాక చేసుకోండి. ఆయన కూడా ఆ రోజు డబ్బు లేదు కాబట్టి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ని అనుకుని పెట్టిండొచ్చు. బట్ అది ఇంకా డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందిగా చెక్ ఇవ్వడం అంటే.
పోలింగ్. మరి ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలే ఈసీ తెలియదు. బహుశా దాని మీద ఇప్పుడు ఈసీ పరిధిలోకి వస్తుంది కాబట్టి వీళ్ళు క్లారిఫికేషన్ ఇస్తారనుకుంటాం. ఒకవేళ అది ఈవినింగ్లోగా కాకపోతే వాళ్ళు ముందు కమిట్ అయినట్టు ఈసీ 13 తర్వాత చేసుకోమనింది కాబట్టి 14, 15 చేస్తారు. దానివల్ల ఏమి ఇది కాదు. కానీ వీళ్ళ ఇలాంటి నీచమైన ఎత్తుగడలు ఎంతవరకు పోతారు, ఈవెన్ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కూడా పోతారు. ఇది మా పార్టీకో మాకు సంబంధించి ఇబ్బంది ఏముందాడా, ఉన్నప్పుడు ఎలాగో ఇస్తాం, అది వాళ్లకు తెలుసు, ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో ఒకసారి మొదలు పెట్టాక ఆపేవాళ్ళు కాదని. కానీ ఎవరు ఇబ్బంది పడతారంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళకు ఇవి ఇవ్వరు. అలాగే పేమెంట్స్ ఉంటాయి లింక్డ్ విత్ బ్యాంకు, ఆసరా కానీ లేక మన చేయూత కింద ఇచ్చే వాటికి, చిన్న చిన్న కుటీర పరిశ్రమలో స్వయం ఉపాధి స్కీముల కింద పెట్టుకున్న వాళ్ళకు, బ్యాంకులు లోన్ తీసుకున్న వాళ్ళకు పేమెంట్స్ ఉంటాయి, అవే ఆగిపోతాయి. ఇబ్బంది పడతారు జనం. ఆ ఇబ్బందులన్నిటికీ ఎవరికి కారణం అంటే చంద్రబాబు నాయుడు కారణం. ఆయన పోయి ఈరోజు కూడా ఎవరితోనో వేయించినట్టున్నాడు, ఇవ్వద్దని కేసు కూడా వేయించినట్టున్నాడు. ప్రాక్సీలను ఎవరినో పెట్టుకుంటాడు, వాళ్ళతో వేయిస్తాడు, వేయించి అల్టిమేట్ ప్రజలను ఇబ్బంది పెడతాడు. వాళ్ళు కోర్టు అబేయన్స్లో పెడుతున్నాము అనింది, అక్కడికి వదిలేసింది. అబేయన్స్ అని షార్ట్ విండో ఓపెన్ చేసింది. ఈసీ క్లారిఫికేషన్ ఇవ్వమనింది. సో క్లారిఫికేషన్ మా ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి పోతుంది అనుకుంటా. పోయినాక వాళ్ళు డైరెక్షన్ ఇచ్చే టైం ఉంటే కొంత రిలీజ్ అవుతాయేమో. ఒకవేళ మధ్యాహ్నమే వాళ్ళు రిప్లై ఇస్తే ఈసీ సాయంత్రం వరకు విండో ఓపెన్ ఉంది కాబట్టి రిలీజ్ అవుతాయేమో. లేకపోతే ఇప్పటికే ఈసీ పర్మిషన్ ఇచ్చింది 13 తర్వాత చేసుకోండి అని, కోర్టుకు అండర్టేకింగ్లో ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఒకవేళ 13 తర్వాత చేయమంటే 13 తర్వాత చేయాల్సి వస్తుంది. ఏదైనా ఈసీ గైడ్లైన్స్ ప్రకారమే నడవాల్సి వస్తుంది. కానీ ఆ గైడ్లైన్స్ రావడానికి, క్వశ్చనరీ రావడానికి వాళ్ళ దాంట్లోనే ఉన్న దీని ప్రకారము ఇది సర్టన్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఇన్పుట్స్, కంప్లైంట్స్ అంటే ఇంకా ఏ గాడిదలు చేసింటారు ఇవి? ఇక్కడ ఉండే వీళ్ళే, ఈ అడ్డగాడిదలే కదా, వీళ్ళే కదా చేసిండాల్సింది. అది చూడమని నేను ప్రజలు అది గమనించాలి. నోటికాడిది లాగుతున్నాడు చంద్రబాబు నాయుడు, వచ్చే వాటిని ఆపుతున్నాడు. మన వాలంటీర్ సిస్టమ్ను మొత్తం డిస్టర్బ్ చేశాడు. అవ్వాతాతలను వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, వాళ్ళని రోడ్ల మీద పడేశాడు. మళ్ళీ బ్యాంకుకు అక్కడొద్దు డీబీటీ అని తన అనుచరుడు తన శిష్యుడితోనే అది ఇప్పించాడు. బ్యాంకులు కేసి మరింత ఇబ్బంది పెట్టాడు. అంటే ఒక రాక్షసులు కదా ఎట్లుంటారో ఆ రకంగా బిహేవ్ చేస్తున్నాడు. అదే గమనించాలి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.